మారెళ్ల రవిశాస్త్రి గారి జ్యోతిష్యం కొరకు సంప్రదించవలసిన నంబర్. పిల్లలకి ఆధ్యాత్మికత అవసరమా? మొక్కై వంగంది మానై వంగది. ఎప్పుడైతే చిన్న వయసులో వారి సబ్కాన్షియస్ మైండ్లో పడిన ముద్రలు ఏవైతే ఉంటావో, మన ఋషులు మన మహాత్ములు మనకి ఏర్పాటు చేసిన సైన్సే మన సంస్కృతి. ఇప్పుడు టెన్షన్ అంటారు, నాకు ఒత్తిడి అంటారు. ఇది ఎందుకు క్రియేట్ అవుతుంది? తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరానికి 10 లక్షల మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం, అంటే స్కూల్స్ కూడా అపార్ట్మెంట్లో ఏసీ గదుల్లో ఉంటుంది. వాడికి సరైన ఆక్సిజన్ అందకపోతే పక్కన వాళ్ళ ఒత్తిళ్ళు ఉంటాయి కదా, ఈ ర్యాగింగ్ టైప్ ఆఫ్ ఒత్తిళ్ళు, ఈ మూర్ఖత్వం దాడి నుంచి కూడా పిల్లలు తనను తాను రక్షించుకోవాలి, ఆ మానసిక స్థితిలో ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నేను చెప్పే సలహా ఒకటే, అగ్రెసివ్ నేచర్ ఎప్పుడైతే పిల్లలకు పెరుగుతోందో అది వాడు ఎటు చూపించాలో తెలియక, ఇంట్లో కుదరకపోతే, ఇంట్లో పేరెంట్స్ అంటే ఇష్టమైతే కనుక అది బ్రెయిన్ నుంచి రిలీజ్ అవ్వకపోతే వాడికి కుదురు ఉండదండి. అందుకని చుట్టూ ఉండే వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెడతాడు. విలువలు, విద్య ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్య నేర్పిస్తున్నారు, నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషనే జరుగుతుంది, కానీ విలువలు అనేది నేర్పించడం లేదు. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టంలో వాల్యూస్ అనేది వాళ్ళు చెయ్యరండి, అది బిజినెస్ అయిపోవడం వల్ల. బ్రెయిన్కి రిలాక్సేషన్ లేదు పిల్లలకి అని పేరెంట్స్ గుర్తించగలిగితే, ఓం శ్రీ గురుభ్యో నమః. 20 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారితో ఉన్నాం. వారు ప్రణవ ఆశ్రమాన్ని స్థాపించి ఎంతోమందికి ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఉన్నారు. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అమ్మ. నమస్తే రాజశాస్త్రి గారు. అమ్మ, పిల్లలకి ఆధ్యాత్మికత అవసరమా? చిన్నపిల్లల్లో ఆధ్యాత్మిక అవగాహన కల్పించడం అవసరమా ఈ కాలంలో? అసలు ఆధ్యాత్మికం వేరు, జీవితం వేరు అనుకోవడం వల్ల ఈ బ్రేక్ వచ్చిందండి. మీ చిన్నప్పుడు కానీ లేకపోతే ఇంకా ముందు కానీ ఆధ్యాత్మికం వేరు, జీవితం వేరు అనుకోలేదు. అందుకని వారు పూజ చేస్తూ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకునేవారు, గుడికి వెళ్తూ పిల్లల్ని తీసుకెళ్ళేవారు, ప్రతి పని పిల్లలతో చేయించేవారు, దైవారాధనలో ప్రతి పని పిల్లలతో చేయించేవారు. మన సంస్కృతిలో అది ఒక అలవాటు అయింది. ఆ తర్వాత ఇప్పుడు అదే పిల్లల్ని పార్టీకి తీసుకువెళ్తారు, పెళ్ళికి తీసుకువెళ్తారు, కానీ గుడికి కానీ పూజకి కానీ నువ్వు వెళ్ళి చదువుకో అంటారు. అంటే పీపుల్ ఎలా అయిపోయిందంటే, ఆధ్యాత్మికత అంటే అది వేరు, అది పెద్ద వయసు వచ్చాక 50-60 వచ్చాక అప్పుడు చేసుకోవాల్సిన పని, ఇప్పుడు అంతా ఈ పరుగులు ఉరుకులతో ఉండాలి అనే ఒక అభిప్రాయం వచ్చేసింది. జీవితమే ఆధ్యాత్మికత అంటే ఆ చిన్నప్పుడు రాని నాలెడ్జ్ తర్వాత రాదు. ఎప్పుడైతే చిన్న వయసులో వారి సబ్కాన్షియస్ మైండ్లో పడిన ముద్రలు ఏవైతే ఉంటావో అవి జీవితాంతం నడుస్తాయి. అదే గుర్తుకొస్తుంది, దాంతోటే జీవితం నడుస్తుంది. ఆ సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏదైతే ఇస్తామో అది లైఫ్ లాంగ్ వాడికి ఉపయోగపడుతుంది. జీవితాన్ని సక్రమంగా నడవాలన్నా, ఒక క్రమశిక్షణ రావాలన్నా, లేదా తనకి తన కాన్ఫిడెన్స్ పెరిగి తనకి తను ఏదైనా సమస్య వచ్చినా లేకపోతే పరిష్కారానికి కానీ అన్నింటికీ కూడా మన పెద్దలు అంటే మన ఋషులు మన మహాత్ములు మనకి ఏర్పాటు చేసిన సైన్సే మన సంస్కృతి. మీరు విదేశీయులకి ఇది తెలియదు కాబట్టి వాళ్ళ పిల్లలు పెరిగిన విధానము మన పిల్లలు పెరిగిన విధానము వేరు. సో ఇప్పుడు మనం ఆ కల్చర్లోకి వచ్చేసాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి పేరెంటు
10 years తర్వాత ఆ పిల్లవాడిని భరించలేని మానసిక పరిస్థితిలోకి వస్తున్నారు. వాళ్ళు ఎదిరించటము, లేకపోతే ఇబ్బంది పెట్టడము, లేకపోతే అన్ని రకాలుగా. అప్పుడు వచ్చి మా వాడికి ఏదైనా నేర్పిస్తే బాగుంటుంది అని అంటే చాలా కష్టం. మేము ఈరోజు చూస్తున్న కరోనాకు ముందు, కరోనా తర్వాత పిల్లల్లో ఎందుకు ఇంత మార్పు వచ్చిందని చూస్తే ఓన్లీ కరోనాల్లో వాళ్ళ స్టడీ అంతా సెల్ ఫోన్లో జరిగింది కాబట్టి ఆ సెల్ ఫోన్ ఎడిక్షన్ ద్వారా ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ప్రపంచ వ్యవహారాలన్నీ చూసేయడం వల్ల ఆ చిన్న మైండ్కి అంత ఎక్కువ ఎక్స్పాండ్ అయిపోయి బ్రెయిన్ తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు అది తప్ప ఇంకొక ప్రపంచం లేదు మాకు వద్దు అనే మానసిక పరిస్థితికి వచ్చేసారు. అందుకని ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొక్కై వంగంది మానై వంగదు అన్న సామెత సత్యం. ఎప్పుడైతే మీరు ఆచరిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు మన సంస్కృతిలో ప్రతి మంత్రములోనూ ఒక్కొక్క ఆర్గాన్ని యాక్టివేట్ చేయటం అనేది ఉందండి. మన పెద్దలు మనకి ఇచ్చిన మంత్రం కానీ, ఓంకారం కానీ, లేదా ధ్యానం కానీ, అన్నీ జపం కానీ ఏదైతే ఉందో అన్నీ కూడా బ్రెయిన్ని వేగం చేయకుండా ఉండేటట్టుగా మనకి డిజైన్ చేశారు. పూర్వీకులందరినీ చూసుకుంటే మీరు వాళ్ళు ఏం చదువుకోకపోయినా, ఏం చెయ్యకపోయినా జీవన విధానంలో ఒక పద్ధతిగా ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు ఆహారము, విహారము అన్నింటిలో ఒక ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని వాళ్ళు నడిపేవారు. ఇప్పుడున్న కాంపిటీషన్లో, ఇప్పుడున్న పరుగుల్లో మనం పిల్లల్ని పరుగు పెట్టించాలని చెప్పి వాడిని ఒత్తిడికి గురి చేయటం ఎక్కువైపోయే కొలది ఆ స్ట్రెస్ని తట్టుకోలేక ఎవరి మీద చూపించాలో తెలియక ఒట్టి తల్లిదండ్రుల మీద చూపించే పరిస్థితి. దానివల్ల తల్లిదండ్రులకి ఘర్షణ, బెంగ, వీడేమవుతాడో అనే బాధ. అంటే ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వాడిని పెంచినంతసేపు కూడా ఒకటే టెన్షన్ అండి. ఇంట్లో అటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఆ ఇంట్లో మిగతా అన్ని విషయాల్లో కూడా ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అది చాలా ఇబ్బంది. అందుకని ఉదయము అట్లీస్ట్ ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంతో కొంత అది ధ్యానమే చేస్తారా, పూజ చేస్తారా, ఏం చేస్తారా, ఏం చేసినా సరే ఒక మంచి వాతావరణంలో అందరూ సైలెంట్గా హాయిగా ఉండగలిగితే, ఆ కల్చర్ కనుక పిల్లలకి నేర్పగలిగితే, ఆదివారము లేకపోతే సెలవులు వస్తే రకరకాల పార్టీలు, పిక్నిక్లు అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి అదే నచ్చుతుందనే కంటే వాడిని ముందు నుంచి ఒక అలవాటు చేయగలిగితే కనుక అంత స్కూల్లో అంత స్ట్రెస్, బయట అంత స్ట్రెస్ నుంచి కొంత రిలీఫ్ చేసే వాతావరణంలోకి మనం తీసుకువెళ్ళకపోతే కనుక మన టెంపుల్స్ కానీ అన్నీ కూడా ఒక మంచి వైబ్రేషన్స్ ఉండే ఒక సైన్స్తో నిర్మాణమై డిజైన్ అయి ఉన్నాయండి. అలాగే ఇవాళ రేపు చాలా వరకు ఈజీ ట్రావెలింగ్ తోటి మనం వెళ్ళేటట్టుగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో గడపకపోతే కనుక జీవితంలో, అందుకే పిల్లలు పెళ్ళి చేసిన చదువు సక్సెస్ అవుతున్నారు, ఒక సర్టిఫికేట్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి, కానీ వివాహం దగ్గరికి వచ్చేటప్పటికి ఫెయిల్యూర్. ఇది ఎందుకు వస్తుంది అంటే భయం. ప్రతి తల్లిదండ్రులకి పెళ్లి చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారా అవ్వరా అనే భయం కూడా ఏర్పడింది. చిన్నప్పటి నుంచి ఉన్న ఒత్తిడి తట్టుకోలేక ఎవరి మీద చూపించాలో తెలియక, అంతకుముందు తల్లిదండ్రుల మీద చూపించాడు, ఇప్పుడు భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చూపించుకోవాల్సిన మానసిక పరిస్థితి. ఇది లేకుండా ఉండడానికే పాశ్చాత్య కల్చర్లో అలా వివాహంలో విడిపోవడము, ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవడం, ఇంకొకరిని పెళ్ళడం, లైఫ్ అంతా కూడా బాధపడటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ వచ్చి భారతీయ కల్చర్ని నేర్చుకుని ఇక్కడి నుంచి అవన్నీ తీసుకువెళ్ళి వాళ్ళు ప్రశాంతంగా జపం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, పూజ చేసుకోవడం వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలందరికీ మన పద్యాలు నోరు తిరగకపోయినా నేర్పించటము, కింద కూర్చోవడం రాకపోయినా. నేను చూశానండి, 9 స్టేట్లు తిరిగాను నేను యూఎస్లో. 9 స్టేట్లలోనూ ఎంతోమంది ఫారినర్స్ నా దగ్గరికి వచ్చారు. ఎంతో ముచ్చటగా వాళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళ పిల్లలకి మంచి మంచి మంత్రాలు, చక్కగా పద్యాలు నేర్పించి, బొట్టు పెట్టి, కల్చర్ నేర్పించి వాళ్ళ కూర్చోబెట్టి పాడిస్తున్నారు, చేయిస్తున్నారు. అంటే సో ఇక్కడ మనం తీసుకువెళ్ళి ఒక పార్టీకి లేకపోతే కిట్టి పార్టీలకి వాటికి వీటికి, మా చిన్నప్పుడైతే పేరెంట్స్ ఎవ్వరూ కూడా పిల్లల్ని తీసుకుని ఎటువంటి పార్టీకి వెళ్ళేవారు కాదు.
ఇప్పుడు అలా కాదు, వాడి కల్చర్ నేర్పుతున్నామంటున్నారు. ఏ కల్చర్ నేర్పుతారు? అనారోగ్యకరమైన కల్చర్, జీవితాన్ని ఆటంకపరిచే కల్చర్లు అవన్నీ. సో దాన్ని నేర్పించి పిల్లవాడు ఇలా చేశాడు అలా చేశాడు, చిన్నప్పుడు మీ కూడా తీసుకువెళ్ళి మీరు నేర్పించిన అలవాట్లు తర్వాత మీ చెయ్యి వదిలేసి వాడు వేరే చెయ్యి పట్టుకుని ఆ పార్టీల వైపు వెళ్ళే కల్చర్ని పేరెంట్స్ నేర్పిస్తే ఆ తర్వాత మా వాడు పాడయ్యాడు అనడానికి లేని పరిస్థితి, ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా సరే. సో ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. మన పెద్దలు మనల్ని ఎలా పెంచారో అలా పెంచితే సరిపోదు, ఇంకా వేరే కొత్తగా పెంచక్కర్లేదు. అయితే మనకి అంత నీడ్ లేదు, ఎడ్యుకేషన్ నీడ్ లేదు, ఇన్ని లేవు. అట్లీస్ట్ ఇప్పుడు పేరెంట్స్ ఎడ్యుకేషన్ నీడ్ ఇస్తున్నారు చక్కగాను. ఎప్పుడైతే జీవన విధానం కొంచెం మారిస్తే చాలు, మంచి బాగా చదువుకుని సక్సెస్ అవుతారు ఇప్పుడు పిల్లలండి. అలాగే జీవన విధానంలో వాడికి ప్రొద్దుటే కాసేపు అయినా సరే ఏదో ఒక మంత్రము, ఏదైనా కొద్దిగా పద్యాలు, ఏదైనా భగవద్గీత శ్లోకాలు కానీ లేదా కొద్దిసేపు ధ్యానం కానీ అలవాటు చేయాలని మేము ఇప్పుడు తెలియట్లేదు. అట్లీస్ట్ పేరెంట్స్కి చెప్తే మా వాడికి ఖాళీ లేదండి అంటున్నారు కాబట్టి కాలేజీలు స్కూల్స్ తిరిగి పిల్లలకే మనం చెప్పే పరిస్థితి అండి. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఈ కరోనాకు ముందు చాలా చేశాము, కరోనా తర్వాత అయితే కనుక జాలి వేస్తోంది పిల్లల్ని చూస్తే. ఎందుకంటే గ్రాస్పింగ్ తగ్గిపోయి రిసీవింగ్ కెపాసిటీ తగ్గిపోయింది వాళ్ళకి. ఒక మర యంత్రాల్లాగా ఆ స్కూల్కి వెళ్ళడం, వాళ్ళు చెప్పింది ఏదో బట్టి పట్టడం, ఎగ్జామ్లో పాస్ అవ్వడం, మార్కులు తెచ్చుకోవడం తప్పించి రెండవది రిసీవ్ చేసుకోలేని మానసిక పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా స్ట్రెస్కి ఎక్కువ లోనవుతారు పిల్లలండి. కూర్చోబెట్టి మెడిటేషన్ చేస్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మాకు, అసలు మా ఆలోచన ఆగుతుందని కూడా మాకు తెలియదు. ఎప్పుడు ఐఐటీలు మార్కులు అమ్మా నాన్న తిట్లు తెలుసున్న మాకు ఒక్కసారి లోపల బ్రెయిన్ ఆగితే భయం వేస్తుంది అంటున్నారు. అంటే ఆ పీస్ను కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. మెడిటేషన్ చేసినప్పుడు వచ్చే పీస్ అంటే ప్రశాంతతని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. నా లోపల ఇంత ప్రశాంతత ఉంది అని కూడా వాళ్ళకి అర్థం కాని మానసిక పరిస్థితిలో ఉన్నారు అని అంటే 10 years నేను పిల్లలకి స్టూడెంట్స్కి చెప్పి తర్వాత పేరెంట్సే చాలా దారుణంగా ఉన్నారని మళ్ళీ పేరెంట్స్కి సత్సంగాలు చెప్పి మళ్ళీ పిల్లల దగ్గరికి ఇప్పుడు వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపిస్తోంది. ఇక్కడ స్కూలింగ్లో అయితే ఇలా ఉన్నారు, కాలేజ్ దగ్గరికి వెళ్తే కనుక చూస్తే ఒక రెక్లెస్, అంటే మాకేం అవసరం లేదు, మా అమ్మ నాన్న సంపాదిస్తున్నప్పుడు అదంతా ఎవరు ఎంజాయ్ చేస్తారు, మేమే ఎంజాయ్ చేస్తాం అనే మానసిక పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఆనందము అనే పదానికి మీనింగ్ తెలిస్తే కదమ్మా. తెలియదు. ఇంకా మేము తప్పించి ఎవరు ఎంజాయ్ చేయాలి, పర్వాలేదు మాకు బోల్డ్ ఉంది అది సరిపోతుంది అంటే మరి నీ లైఫ్ ఎలాగా? వాళ్ళు చనిపోయిన తర్వాత లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయిన తర్వాత అంటే ఏముంది నిమిషంలో ప్రాణం తీసుకోవచ్చు అని చెప్పే పరిస్థితి. అంటే అవసరం లేదు, అంటే ఈ జీవితము పట్ల ఇంపార్టెన్స్ కానీ ఏది అవసరం లేకుండా పిల్లలు పెరిగే మానసిక పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఒక 20 people అంటే 80 people అలా ఉంటే ఒక 20 people పిల్లలు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి కొంచెం ఏదో తెలుసుకోవాలనుకున్న వాళ్ళని కూడా వెళ్ళి చెడగొట్టేసే పరిస్థితి ఉంది. కాబట్టి మేము తిరిగేది ఆ 20 people కోసం అండి, వాళ్ళు పాడవకుండా ఉండడం కోసం చేయాల్సి వస్తుంది. నేను దయచేసి మీ మీడియాగా పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, ఇంట్లో వాతావరణం తప్పనిసరిగా మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగితే కనుక బయటికి వెళ్ళి వచ్చిన పిల్లలు ఆ నెగిటివ్ని వదిలి ఇంటికి వచ్చేటప్పటికి ఒక పాజిటివ్ ఎనర్జీ కనుక ఇంట్లో వాతావరణం ఒక దీపం పెట్టడము, చక్కగా ఇల్లంతా కూడా ఒక మంచి వైబ్రేషన్స్తో ఉంచగలిగితే కనుక ఆ పిల్లలు అందులో పెరిగితే కనుక వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందండి. అమ్మా ఇప్పుడు నేను అంటే చూస్తున్నాను, ఒక 10 ఏళ్ల పాపకి నాకు టెన్షన్ అంటారు, నాకు ఒత్తిడి అంటారు. ఇది ఎందుకు క్రియేట్ అవుతుంది? నాకు తెలిసినంత వరకు నేను చదువుకునేటప్పుడు, నేను ఎప్పుడో కాదు కదా, 2000 నా ఇంటర్మీడియట్ 2005లో అయింది. 2005కి ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు మార్కులు రావాలి, అది కూడా పరీక్షలు ఉన్న 1 month.
ఒత్తిడి ఫేస్ చేసాం. ఇప్పుడు టెన్త్ క్లాస్ కాదు, 10 ఇయర్స్ బేబీకి మాకు ఒత్తిడి అంటున్నారు. దీన్ని ఎలా క్రియేట్ అవుతుంది? ఎడ్యుకేషన్లో క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఫీల్ అవుతున్నారా? ఎడ్యుకేషన్ సిస్టమే అలా ఉందండి. తర్వాత ఉదయం లెగిసింది మొదలు రాత్రి వరకు అంటే స్కూల్స్ కూడా అపార్ట్మెంట్లో ఏసీ గదుల్లో ఉంటుంది. వాడికి సరైన ఆక్సిజన్ అందకపోతే మీ చిన్నప్పుడు కానీ మీరు సాయంత్రం కానీ ప్రొద్దుటి కానీ ఆడుకోవడము, స్కూల్స్ కూడా ఓపెన్గా ఉండేవి. ఇంకా ముందైతే కనుక బయట ఒకట్లో కూర్చోబెట్టేవారు, అంటే ప్లే గ్రౌండ్లో కూర్చోబెట్టి చదివించేవారు. ఎప్పుడైతే చదువుకున్నప్పుడు వాడు బ్రెయిన్ వేగమైనా లేకపోతే ఒత్తిడికి గురైన ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా వచ్చేటప్పటికి వాళ్ళు కూల్ అయిపోయేవారు. ఇప్పుడు గదుల్లో కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి కార్బన్ డైఆక్సైడ్, ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్, ఒక క్లాస్ రూమ్కి 40-60 మంది పిల్లలు ఉన్నప్పుడు ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ వస్తుందండి. వస్తున్నప్పుడు మళ్ళీ అందరూ వదిలింది వాడు పీలుస్తున్నప్పుడు బ్రెయిన్ ఒత్తిడికి గురవుతుంది. ఇది సైంటిఫికల్గా ప్రూవ్. సో ఎప్పుడైతే ఆ ఒత్తిడికి గురవుతోందో వాడికి లేని స్ట్రెస్ వస్తుంది తప్పనిసరిగా. అలాగే ఇంటి వాతావరణం వచ్చేటప్పటికి, మీరు ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో వాతావరణం మనకి టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ ఏమీ లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఫ్యామిలీ మానసికంగా ఒత్తిడి లేకుండా అందరూ ఒక కూల్గా ఉండే ఫేసులు చూసేవాళ్ళం. ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి టీవీ సౌండ్లు, లేకపోతే సెల్ ఫోన్ సౌండ్లు, లేకపోతే అమ్మ నాన్న కొట్టుకోవడం అన్నీ కలిపి ఆ చిన్న మెదడులో అన్ని రకాల ఒత్తిళ్ళు ఏర్పడితే వాడికి స్ట్రెస్సే వస్తుంది. అంటే ఆ చిన్న బ్రెయిన్ ఇన్ని రకాలు తట్టుకోలేక అందుకే మీరు చూస్తే స్టార్ పిల్లలు కూడా, పెద్ద పెద్ద సినిమా హీరో పిల్లలు లేకపోతే హీరోయిన్ పిల్లలు, వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. సో తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరానికి 10 లక్షల మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం కొత్తగా రీసెర్చ్ చేస్తే జరిగిన విషయం, తెలిసిన విషయం. 20 లక్షల మంది 30 లక్షల మంది డిప్రెషన్లో ఉన్నారు పిల్లలండి. అందుకోసమే మేము బయటకు వచ్చి కాలేజీలు స్కూల్స్కి చెప్పాల్సి వస్తుంది. మేము ప్రణవాశ్రమంలో మేము తప్పనిసరిగా పేరెంట్స్కి, ప్రణవాశ్రమం కాకినాడ అని కొడితే టీచర్స్కి పేరెంట్స్కి కలిపి వీడియోలు చేసి పెట్టాం. ఎందుకు అంటే మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. తల్లిదండ్రులు తప్పనిసరిగా తినక మా పిల్లలు సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడతారండి. చాలా కష్టపడి వాళ్ళని ఒక ఒరవడిలోకి తోస్తున్నారు. అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇంకా. అందువల్ల వాళ్ళు కూడా అలాగే అవుతుంది. దానితో ఏమవుతుంది అంటే ఆ ఒత్తిడి వాళ్ళకు కూడా ఒత్తిడే. ఎప్పుడైతే మన పిల్లవాడు ఒక స్ట్రెస్ గురయ్యి లేకపోతే ఒక సూసైడ్ చేసుకుంటే జీవితాంతం తల్లిదండ్రులకి ఇంకా నరకం అది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే తప్పనిసరిగా కేర్ తీసుకోవడం. అంటే స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంచటము, ఉదయం లేవగానే కొద్దిసేపు అయినా సరే పిల్లల్ని కూర్చోబెట్టి చిన్నగా మెడిటేషన్ చేస్తే చాలండి. ఎందుకంటే మిగతా అనుభవాలు ఏమి వాడికి ఉండవు. వాడుకున్నదల్లా చదువు స్ట్రెస్ తప్పించి రెండో స్ట్రెస్ ఉండదు వాడికి. ఆ చదువు స్ట్రెస్ రిలీఫ్ రావాలి అని అంటే కొద్దిసేపు ధ్యానం చేయాలి. వైజాగ్లో ఒక స్కూల్లో నేను చూశాను ఒక అబ్బాయిని, 8th క్లాస్ అబ్బాయి మాట్లాడాడు. అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, మెడిటేషన్ ఎలా ఉంది అని అంటే, క్రిస్టియన్ నా అబ్బాయి అండి, కానీ అతను రోజు మెడిటేట్ చేస్తాడంట. అది కూడా వాళ్ళ ఫాదర్ చక్కగా కూర్చోబెట్టి నేర్పిస్తే రోజు మెడిటేట్ చేస్తాడు. అయితే వాళ్ళ ఫాదర్ చెప్పాడంట, మెడిటేషన్లో నీకు లోపల ఒక లైట్ కనిపిస్తే అది నువ్వు ఎప్పుడు నేను మెడిటేషన్ ఆపాలి ఇంక ఇలాగే జీవితాంతం చేయాలంటే లేదు, లోపల లైట్ కనిపిస్తే కనుక నువ్వు ఇంకా మెడిటేషన్ ఆపేయచ్చు. నీ లోపల ఉండే ఆ లైట్ను చూడగలిగితే చాలని చెప్పారు. వాడు అప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు, వాడికి లైట్ కనిపించట్లేదు. స్కూల్లో మేము ఎప్పుడైతే మెడిటేషన్ చేయించామో కూర్చోగానే వాడికి ఆ స్టేట్ వచ్చింది. అంటే ఆ ఓంకారంతో ఆ వైబ్రేషన్తో వాడికి ఆ స్టేట్ వచ్చింది. అంటే ఎంత ఎగ్జైట్ అయిపోయి మైక్ తీసుకుని మాట్లాడాడంటే, నేను అచీవ్ అయిపోయాను ఇంకా మెడిటేషన్లో. మా ఫాదర్ ఇలా చెప్పాడు, ఇన్ని రోజుల తర్వాత నాకు లోపల లైట్ కనిపించింది అని అంటే ఐఎమ్ ఏ లైట్ అన్నాడు.
నేనే తేజస్ని అన్నాడు. ఆ వర్డ్ మనకి మహాత్ములు మాట్లాడతారు. నాకు చాలా ఆనందం అనిపించిందండి ఆ బాబుని చూసి. చాలా కూల్గా విన్నాడు, ఫ్రంట్ కూర్చున్నాడు, నేను చూస్తూనే ఉన్నాను. కానీ వాడి ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పటికి చాలా ఆనందం అనిపించింది. మనం మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనకి ఇన్ని పూజలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ ఇన్ని ఏర్పాటు చేసి మనకి చెప్పినప్పుడు మనం దాన్ని అడాప్ట్ చేసుకోకుండా పక్కన పెట్టేసిన వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. కాబట్టి పిల్లలకి రోజు ఎంతో కొంత ధ్యానం చేయిస్తే మంచిదండి. అలాగే కొన్ని స్కూల్స్లో కొన్ని ఇప్పుడు మనకి స్పిరిచువల్ స్కూల్స్ ఉన్నాయి, చిన్మయానంద వీళ్ళు చేసేవి. అలాగే కొన్ని స్కూల్స్ చూస్తున్నప్పుడు నేను మొన్న రీసెంట్గా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలు చాలా ప్రశాంతంగా కనిపించారు. మీరు ఏం చేస్తారు అన్న, వాళ్ళు ఫస్ట్ 15 మినిట్స్ స్కూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ 15 మినిట్స్ ప్లెడ్జ్ అయ్యి లోపలికి వెళ్ళంగానే ఒక బెల్ మోగుతుంది. 15 మినిట్స్ స్టార్టింగ్ మెడిటేషన్ చేస్తారు. ఈవినింగ్ క్లోజ్ అయ్యేటప్పుడు ఎండ్ బెల్ కొట్టేటప్పుడు 15 మినిట్స్ మెడిటేషన్ చేసి పంపిస్తారు. అది ఒక ప్రిన్సిపాల్ తీసుకున్న డెసిషన్. ఒక ప్రిన్సిపాల్, ఆమె కొద్దిగా స్పిరిచువల్, సో ఓకే నేను అడ్జస్ట్ చేస్తానని ఆమె అదే టైంలో 5 మినిట్స్ పీరియడ్స్ని అడ్జస్ట్ చేసి 9:30కి స్కూల్ స్టార్ట్ అవుతుంది. 9:30 to 9:45 మెడిటేషన్. మళ్ళీ ఈవినింగ్ 4:30కి క్లోజ్, 4:15 to 4:30 మెడిటేషన్. సో ఇది చేయించి ఆమె 6 months అబ్జర్వ్ చేస్తే పిల్లల్లో చాలామంది మానసికంగా పరిపక్వత పెరగటం, దేన్నైనా ఎదుర్కోగలం అనే ఒక ధైర్యం, పర్సంటేజ్లో ఫైనల్లీ వాళ్ళు చూసేది పర్సంటేజ్, ఒక 10% మార్కులు పెరగటం. అయితే అమ్మా ఇంకోటి, ఈ యొక్క ఆల్రెడీ మీరు మాట్లాడాడు సూసైడ్ టెండెన్సీ పిల్లల్లో పెరుగుతుందని. మీరు ఇందనకు ఒకటి ప్రస్తావించారు పిల్లలు అన్నమాట. ఇప్పుడు కల్చర్ బాగాలేకపోవటం వల్ల కూడా, ఇప్పుడు నా దగ్గరికి మొన్న ఆస్ట్రాలజికల్గా ఒకరు వచ్చారు పేరెంట్స్, వాళ్ళకు ఒకే పాప. ఆ పాపని ఇంటర్మీడియట్ అయిపోయింది, మెడిసిన్లో చేర్చారు. ఏమైందో తెలియదు వీళ్ళకి ఇన్ఫర్మేషన్. మెడిసిన్ 2nd year చదువుతుంది, సూసైడ్ చేసుకుంది. ఒకే పాప. వీళ్ళకి అంటే వీళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళు కాదు, ఇద్దరు ప్రైవేట్ జాబులు చేసి అమ్మాయిని మెడిసిన్ దాకా తీసుకొచ్చారు. బాగున్న అమ్మాయి వెళ్ళిపోయింది. సో ఆ తీరా ఎంక్వైరీ చేస్తే ఏంటి అంటే పక్కన వాళ్ళ ఒత్తిళ్ళు ఉంటాయి కదా, ఈ ర్యాగింగ్ టైప్ ఆఫ్ ఒత్తిళ్ళు, ఈ మూర్ఖత్వం దాడి నుంచి కూడా పిల్లలు తనను తాను రక్షించుకోవాలి, ఆ మానసిక స్థితిలో ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? పేరెంట్స్ కొంచెం అబ్జర్వ్ చేయాలండి. తప్పనిసరిగా అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, హాస్టల్స్ కానీ అన్నింటిలో కూడా పిల్లల్లో అగ్రెసివ్ నేచర్ పెరిగింది. అది ఈరోజు ఎక్కువగా ఉంది. పేరెంట్ తను అడిగిన బండి ఇవ్వకపోయినా, సెల్ ఇవ్వకపోయినా, పేరెంట్స్ నాకు చెప్పిన మాట ఇది, ఎందుకు మీరు ఇస్తున్నారు, ఇచ్చి వాడిని ఎందుకు అంత చిన్న వయసులో పాడు చేయటం అని అడిగితే వాళ్ళు అదే చెప్పారు. అయితే వాడు అగ్రెసివ్ ఎక్కువ నెగిటివ్ అయితే కనుక మా పీక్ మీద కత్తి పెడుతున్నాడు, నువ్వు ఇస్తావా చేస్తావా అని. లేకపోతే వాడి పీక్ మీద వాడు కత్తి పెట్టుకుంటున్నాడు. ఏం చేయాలో తెలియక మేము ఇచ్చేవలసి వస్తుంది అంటున్నారు. ఈ అగ్రెసివ్ నేచర్ ఎప్పుడైతే పిల్లలకు పెరుగుతుందో అది వాడు ఎటు చూపించాలో తెలియక, ఇంట్లో కుదరకపోతే, ఇంట్లో పేరెంట్స్ అంటే ఇష్టమైతే కనుక అది బ్రెయిన్ నుంచి రిలీజ్ అవ్వకపోతే వాడికి కుదురు ఉండదండి. అందుకని చుట్టూ ఉండే వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెడతాడు. అది తల్లిదండ్రులకు చెప్పుకోలేరు. అలానే ఇక్కడ చదువు ఒత్తిడి, ఇటు తల్లిదండ్రుల ఒత్తిడి, రెండింటి మధ్య వాడు నలిగిపోయి ఇబ్బంది పడటం అనేది జరుగుతోంది. నేను చెప్పే సలహా ఒకటే, ఇంచుమించు తర్వాత భవిష్యత్తులో మన దగ్గర అసలు ఉండరండి వాళ్ళు. ఏదో చదువు ఎక్కడో గొప్పగా ఉండాలని నువ్వు జాయిన్ చేసే కంటే మన దగ్గర పెట్టుకుని మనం ఎంతో కొంత చదివించగలిగితే కనుక, అంటే తప్పనిసరిగా వాడు బయటికి వెళితే అన్నీ నేర్చుకుంటాడు అనుకునే కంటే అన్నింటితో పాటుగా ఇవి కూడా నేర్చుకుంటాడు. కాబట్టి మన దగ్గర పెట్టుకుని మనం చదివించినప్పుడు ఎంతో కొంత మనం వాడిని అబ్జర్వ్ చేసుకుంటూ వాడి మూడ్ ఎలా ఉంది,
ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు సఫర్ అవుతున్నాడు, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చండి. అలా చేసుకోకపోతే కనుక నెలకొకసారో ఎప్పుడో మనం చూడటానికి వెళ్ళినప్పుడు వాడు కొంచెం కవర్ చేసి అమ్మ నాన్నని బాధ పెట్టకూడదని చెప్పడం మానేసి బాగున్నానని చెప్తాడు. అది స్లోగా ఒత్తిడి ఎక్కువైపోతుంది, ఎక్కడో చోట బ్లాస్ట్ అవుతుంది. సో ఎవరితో ఫ్రెండ్స్తో చెప్పుకుందాం అంటే వాళ్ళు కూడా అదే ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇది ప్రాబ్లం పిల్లల దగ్గర చాలా చూడాల్సి వస్తుంది. ఇది ఎక్కువగా అండి. లైఫ్లో వాడు స్ట్రాంగ్ అవ్వాలి అని చిన్నప్పుడు మా పేరెంట్స్ అయితే అందరూ ఆ జనరేషన్లో అయితే అలాగే అనుకునేవారు. కాన్ఫిడెన్స్ పెరిగేటట్టుగా పెంచేవారు. అప్పుడు వాళ్ళు చదువుకోలేదు. 10 మంది పిల్లలైనా 12 మంది పిల్లలైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగేటట్టుగా పెంపకం ఉండేదండి. ఇప్పుడు కాన్ఫిడెన్స్ డౌన్ అయ్యే పెంపకం, ప్రతిదీ కాళ్ళ దగ్గరికి అందిస్తారు. వాడు హ్యాపీ ఫీల్ అవుతాడంటే వాడు అడగకుండా ఒక బొమ్మ కొని మంచం మీద పక్కన పెడతారు. ఎందుకు అంటే ప్రొద్దుటే లేవగానే మా వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అంటే ప్రతిదీ నా దగ్గరికి వచ్చేయటము, నేను అడగకుండానే వచ్చేయడం, ఒకవేళ అడిగితే ఇమీడియట్లీ వచ్చేయడం ఎప్పుడైతే జరుగుతుందో, ఏదైనా ఒకళ్ళు నో అంటే లేకపోతే ఏదైనా ఒకటి వాళ్ళ అడిగింది కానీ చెయ్యకపోతే ఇమీడియట్లీ అగ్రెసివ్ పెరుగుతుందండి. ఇది పేరెంట్స్ ఇది గమనించాలి. మనకి డబ్బు ఉంది కదా అని విచ్చలవిడితనం లేకుండా ఆ వాల్యూ పెరిగేటట్టు, అంటే కొనిచ్చి క్లాస్ పీకుతారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాన్న, ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని. మా చిన్నప్పుడైతే అడిగాక అది అవసరమైతే ఎప్పుడుకో వచ్చేదండి. అది బుక్ అయినా, చదువుకునే బ్యాగ్ అయినా. ఒకసారి చెప్పులు పోతే మళ్ళీ సంవత్సరం వరకు చెప్పులు కొనేవారు కాదు. వస్తువు యొక్క వాల్యూ, ఆ ఇంపార్టెన్స్ మనకు తెలిసేటట్టుగా చేశారు. ఇప్పుడు ఆ ఇంపార్టెన్స్ లేదు. వాడికి ఎన్ని ఉంటాయో వాటిల్లో వాడు చూన్ చేసుకోవాలి. సో ఒక్కటే ఉండేది, ఆ ఒక్కటి పోగొట్టుకుంటే కనుక మళ్ళీ దొరకదు అని చాలా కేర్గా, ప్రతిదీ కేర్గా ఉండేది. అందుకని అంత మనీ అవసరం లేదు. పిల్లలకి పేరెంట్స్ అలా ఇవ్వడం ఒకటి, హాస్టల్స్లో వదిలేయడం ఒకటి. అంటే తప్పదండి, చదువు కోసం మేము ఉంచుతున్నామంటే వాడు ఎంత కెపాసిటీ ఉందో అంతవరకు నీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఉంచుకోవడము. లేదా పల్లెటూరులో ఉన్నామండి, సిటీలో అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ వచ్చేసినాయి అండి. ఎంత దూరమైనా బస్సు వస్తుంది. మనం పంపించుకుని జాగ్రత్తగా మన దగ్గర ఉంచుకుని కేర్ తీసుకుంటే కనుక కొంత ఒత్తిడి లోనవుతున్నప్పుడు మనం చూసేసుకుని ఇమీడియట్లీ వాళ్ళని ఆపొచ్చండి. అది జరిగితే మంచిది. రామానుజన్ మ్యాథమెటిక్స్లో ఇదయ్యాడు, కానీ మిగిలిన సబ్జెక్టులో పెద్ద రాణించలేకపోయారు. అలాగే కొంతమంది కొన్ని సబ్జెక్టుల్లో రాణిస్తారు, కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ కాకుండా పక్కన వాళ్ళలాగా చేయటం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ప్రతి ఒక్కరూ ఏంటంటే ఐఐటి లేకపోతే ఏదో ఆ టాప్ ప్రయారిటీ ఉన్నాయి. దాంట్లో సీట్లు ఎంతమందికి వస్తాయంటే దేశంలో 1000-1500 ఉంటాయి, కానీ చదివే వాళ్ళు కోట్లలో ఉన్నారు. పేరెంట్స్ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ గొప్ప అంటే హై లెవెల్లో ఉంటేనే గొప్ప అనుకున్నారో అప్పుడు ఎడ్యుకేషన్ బిజినెస్ అయిపోయిందండి. ఆ బిజినెస్ ట్రాక్లో తప్పనిసరిగా మనం అందరం పడతామండి. పూర్వము ఈ పరిస్థితి లేదు కాబట్టి అంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది కాదు, స్ట్రెస్ ఉండేది కాదు. ఎంత చదువుకున్నా స్ట్రెస్ లేదండి. ఇప్పుడు అది కూడా ఒక గొప్ప, మావాడు ఇంత పలానా కాన్వెంట్లో చదువుతున్నాడు, పలానా దాంట్లో చదువుతున్నాడు అనే ఒక గొప్ప ఏదైతే ఉందో దానివల్ల వచ్చే ఇబ్బంది ఇదంతా. అయితే అమ్మ, విలువలు విద్య అంటే విలువలు లేని విద్య, విలువలు ఉన్న విద్య అంటే విద్యకి విలువలకి యాడ్ అవ్వాలా అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్య నేర్పిస్తున్నారు, నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషనే జరుగుతుంది, కానీ విలువలు అనేది నేర్పించడం లేదు. కేవలం మార్కులను చూస్తున్నారు తప్పితే వాడికి ఎంత విలువ ఉంది, ఎంత ఇదిగా ఉన్నాడనే చూడటంలా. ఈ విలువలు నేర్పించాలంటే ఏం చేయాలి చిన్నపిల్లలకి? ఇంకా ఎడ్యుకేషన్ సిస్టంలో వాల్యూస్ అనేది వాళ్ళు చెయ్యరండి. అది బిజినెస్ అయిపోవడం వల్ల పేరెంట్స్ పోటీతత్వంలో, ఒకవేళ మేము వెళ్తున్నప్పుడు ఇప్పుడు తెలుస్తోంది, మెడిటేషన్కి 1 గంట 1 అరగంట పీరియడ్ ఇమ్మన్నా కూడా
పేరెంట్స్ ఒప్పుకోరండి, మా వాడికి ఇలాంటివన్నీ పెట్టకండి అంటారు అని. అది మేము కూడా చూసేస్తాం చాలా వరకునండి. పూర్వము మనకి నీతి కథలు, సుమతి చదకాలు, వ్యామన పద్యాలు ఇవన్నీ కూడా బట్టించి ఉంచేవాళ్ళు. అప్పుడు లైఫ్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాడికి అది గుర్తుకొచ్చేది. ప్రతి దాంట్లోనూ ఇమీడియట్లీ వాడికి అది గుర్తుకొచ్చేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ని మార్చలేరు. అట్లీస్ట్ ఇంట్లో మనం నేర్పుకోవాల్సిందే అండి. ఎట్టి పరిస్థితిలో లేకపోతే కుదరదు అసలు. మా నాన్నగారు బీఎస్సీ చదవాలంటే ఆ రోజుల్లో ఢిల్లీ వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేదండి. అంటే ఆ కోర్సులు లేవు అప్పుడు. లేక వాళ్ళు ఆ చదువుకుంటే ఢిల్లీ వెళ్ళి చదువుకున్నారంటే అదేదో పెద్ద గొప్ప. ఆ బీఎస్సీ చదివిన వాళ్ళు లేక వాళ్ళు చాలా గొప్ప అప్పట్లో. సో అలాంటి పరిస్థితుల్లో మా రోజుల్లో మేము ఎంబీఏ అంటే బిజినెస్ మేనేజ్మెంట్ అంటే చాలా గొప్ప. ఇప్పుడు పరిస్థితి అయితే చాలా దారుణం. నేను చూస్తున్నానండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని, బీబీఎం స్టూడెంట్స్, లేకపోతే డిగ్రీ స్టూడెంట్స్ అందరినీ చూసేటప్పటికి వాళ్ళ ఫేసుల్లో, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్లో తేడా ఉంది. కూల్గా చదువుకునే పరిస్థితి లేకుండా ఉండే కోర్సులు అవన్నీ కూడా రకరకాలుగా. అయితే మరి ఏం చేయమంటారండి, ఈ కాంపిటీషన్ అలాగే ఉంది, లేకపోతే వాడు అదే తీసుకుంటా అన్నాడు అన్నప్పుడు పోనీ అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ అలా డిసైడ్ చేసుకున్నారు, ఓకే, మిగతా టైంని ఎంగేజ్ చేసుకోవడానికి, మైండ్ ఎంగేజ్ చేసుకోవడానికి నేను ఒకటే అడుగుతానండి పిల్లలందరినీ ఎప్పుడు కూడా, మీరు శరీరం అలసిపోతే రెస్ట్ తీసుకో అంటే పడుకుంటున్నారు, చదివి అలసిపోతే ఏం చేస్తారు అంటే వెంటనే సెల్ ఫోన్ చూస్తామంటున్నారు. వెంటనే సెల్ ఫోన్ చూస్తే బ్రెయిన్ వర్క్ చేస్తుందా, రిలాక్స్ అవుతుందా అని అడిగితే వర్క్ చేస్తుంది. మరి బ్రెయిన్కి ఎప్పుడు రెస్ట్ ఇస్తావు అంటే పడుకున్నాను కదా అని అడుగుతాడు వాడు. మరి నువ్వు కలలు కంటున్నావు కదా అంటే కలలు కంటున్నాను అంటే బ్రెయిన్ వర్క్ చేస్తుంది. అంటే బ్రెయిన్కి ప్రత్యేకంగా మనం ఇంకా రిలాక్సేషన్ అనేది లేదు. మరి నువ్వు సెల్ ఫోన్ చూడకూడదు కదా అంటే ఇంట్లో మా అమ్మ నాన్న కూడా ఇచ్చేస్తారు, ఇప్పటివరకు చదువుకున్నావు కదా కాసేపు సెల్ చూసుకో అనే వాతావరణం మనం కల్పించడం. అంటే వాడు అడిగాడు అంటారు, వాడు అడిగితే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగే మానసిక పరిస్థితిలో ఉండాలి. కాబట్టి బ్రెయిన్కి రిలాక్సేషన్ లేదు పిల్లలకి అని పేరెంట్స్ గుర్తించగలిగితే తప్పనిసరిగా వర్కౌట్ అవుతుందండి. మేము చెప్పిన పిల్లలు, మేము చెప్పిన పేరెంట్స్ చాలా వరకు చాలా కూల్గా, చాలా హాయిగా ఉంటున్నారు. నేను యుఎస్ వెళ్తే చాలా స్టేట్లలో నా ఫ్లయర్ చూసి, టెంపుల్స్ దగ్గర నా ఫోటో బ్యానర్ చూసి పరిగెట్టుకొచ్చారు పిల్లలు. వాళ్ళని నేను గుర్తుపట్టలేను. ఎందుకంటే ఎప్పుడో 15 years బ్యాక్ మేము ఎక్కడో క్లాసులు చెప్పిన పిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి, అప్పుడు మెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లల్ని, భార్యని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. అప్పుడు స్కూలింగ్ పిల్లలు ఇప్పుడు ఎంఎస్సీ చదివే వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పేది ఒకటే, అప్పుడు మీరు చెప్పినప్పుడు మాకు బోర్ కొట్టింది, మేము కూర్చోలేకపోయాం, మీరు పెట్టే ఫుడ్ కోసమో దేనికోసమో కూర్చున్నాం, కానీ బ్రెయిన్లో రికార్డ్ అయింది. ఈరోజు మా పిల్లలకి చెప్పుకునే మంచి మాట ఏదైనా ఉంటే అదొక్కటే చెప్పుకుంటున్నాం మేము అని తెలియచేసినప్పుడు మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీళ్ళు వినరు అనుకుంటాం, పిల్లలు తప్పనిసరిగా వింటారండి. విన్నట్టు కనిపించరు మీకు, కానీ బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది. అది పరిస్థితి. చాలా చాలా కృతజ్ఞతలమ్మ. పిల్లల గురించి, విలువల గురించి, పిల్లలకి పేరెంట్స్కి కావాల్సిన విషయాల గురించి మాకు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీకు కూడా ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పటి వరకు అద్భుతమైన జ్ఞానం మనం పొందాం. మరొక్కసారి మరొక విశిష్ట అతిథితో మనం జ్ఞానాన్ని స్వీకరిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.